మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. తరచూ కూడా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేదా షోల్డర్ పెయిన్స్ కానీ, బోన్ రిలేటెడ్ పెయిన్స్ కూడా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ హెల్త్ ఆస్ట్రాలజీలో ఒక విషయం చెప్పబడుతుంది. ఎవరికైతే తరచూ కూడా ఇంట్లో హెల్త్ సమస్యలు, అది మళ్ళీ లేడీస్కు ఉంటాయో, అంటే వారి యొక్క కిచెన్ కానీ, మనకి ఇక్కడ సౌత్ వెస్ట్ కిచెన్ ఉండేటువంటి పరిస్థితిలో కానీ, మనకు కొంతమేర లేదా ఇంటి మనకు మెట్ల కిందనే బాత్రూమ్ ఉంటుంది. అది అటాచ్డ్ అయి ఉంటుంది. అది అటాచ్డ్ అయి ఉండకూడదు ఆ విధంగా. సో దానికి సపరేట్ ఉండాలి. మెట్లే, బాత్రూమే, కొంత గ్యాప్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా కూడా. అలాంటి సందర్భాలలో ఇంట్లో ఆడవారికి తరచూ కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా చూడాలనుకుంటే, మనకు ఇంట్లో ఈశాన్య మూలకు కానీ, ఏదైనా మూలలలో పిల్లర్ను కలుపుకొని, అంటే మూలలు చతురస్రాకారంగా రాకుండా మధ్యలో పిల్లర్ వస్తుంది. ఈ పిల్లర్కు ఈ గోడ ఎండ్ చేస్తారు, ఆ పిల్లర్కు ఆ గోడ ఎండ్ చేస్తారు. సో మధ్యలో ఒక షేప్ అనేటువంటిది, ఒక ఉబ్బు అనేటువంటిది ఉంటుంది. మనకు చతురస్రాకారం ఉండదు మధ్యలో. నేను మీకు అది ఫోటో కూడా నేను పంపిస్తాను. సో ఆ ఫోటో కూడా మీరు చూడవచ్చును. కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో మాదిరిగా ఎవరికైతే ఇగో ఇట్లా మనకు ఇటు చతురస్రాకారం ఇటు ఇది ఉంది, ఇటు ఇది మధ్యలో ఇట్లా ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో అక్కడ కూడా కొంతమేర మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది. సో మరి ఇలాంటి సందర్భాలలో మనము ఇల్లు ఖాళీ చేయలేము. ఇలాంటి సందర్భాలలో కొన్ని తప్పక విధి ఒప్పక ఉండాల్సి వస్తుంది. సో తరచూ కూడా ఇంట్లో గొడవలు కూడా జరుగుతుంటాయి భార్యాభర్తలకు. సో అలాంటి సందర్భాలలో కొంతమేర మనము ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పదలుచుకున్నాం వీరికి. అంటే ముఖ్యంగా ఎవరికైతే తరచూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మనీ బ్లాకేజెస్ ఇలా ఉండేటువంటి వారు, మీ ఇంట్లో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ పెట్టేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో, అంటే గ్యాస్ స్టవ్ లైక్, ఆ సందర్భాలలో అక్కడ ఎల్లో రిలేటెడ్ పెయింట్ వేయండి. కాస్త గోడకు ఎల్లో రంగులో ఉండేటువంటి పెయింట్ వేయడం వల్ల కొంతమేర ఇంట్లో కొన్ని సమస్యల నుండి అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక 9 గురువారాలు కూడా తప్పకుండా కూడా మీరు దత్తాత్రేయ స్వామి యొక్క నామాలను చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా వీరికి కొంతమేర ఇంట్లో ఉండేటువంటి సమస్యల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. జాతక రీత్యా ఖచ్చితంగా దోషాలు ఉంటవి. అది జాతక రీత్యా దోషాలు అనేటువంటిది అల్టిమేట్. కొన్ని సందర్భాలలో మనం చేసుకునేటువంటి రెమెడీస్ పనిచేస్తాయి. మరి మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు నీచ గ్రహస్థితి నడుస్తూ ఉన్నట్టయితే ఇబ్బంది అయితే ఉంటుంది. కనుక అలాంటి సందర్భాలలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, దర్శించుకోవాలి, తప్పకుండా మంచి ఫలితాలను పొందాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.